నమస్తేనండి రైతు మిత్రులకు నమస్కారం. ఈ వీడియోలో వచ్చేసి పత్తి పంటలో మనకు పూత గూడ రాతుంది. అదేవిధంగా ఎక్కువ పూత పూత ఖాతా రావడానికి ఏ మందు వాడుకోవాలనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే పత్తి పంటలో పూత గూడ అనేది ఎక్కువ రాలుతూ ఉంది. సో ఈ అధిక వర్షాల వల్ల మనకు ఈ సమస్య అనేది కనిపిస్తూ ఉంది. అందుకోసం వచ్చేసి మనము చూసుకున్నట్లయితే పత్తి పంటలో మనం ఫస్ట్గా ఈ పూత కూడా ఎందుకు రాలుతుంది ఆ కారణాలు కానీ తెలుసుకున్నట్లయితే మనకు సడన్లీ వెదర్ చేంజ్ కావడం వల్ల మనకు డైలీ మనకు 3-4 రోజుల నుండి మనకు వెదర్ అనేది చాలా కూల్గా ఉండి అస్సలు సూర్యుడే వెళ్తలేడు అన్నమాట. సో మొక్క కూడా పోషకాలు అనేది సరిగా తీసుకుంటలేదు. ఆ సమస్య వల్ల కూడా మనకు ఈ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి హెవీగా రెయిన్స్ పడడం వల్ల కూడా మనకి ఈ సమస్య అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. సో మనము దీన్ని ఎలా ఆపాలి, ఈ ఫ్లవర్ డ్రాపింగ్ని ఎలా ఆపాలి, అదేవిధంగా మనకి ఇంకా ఎక్కువ పూత ఖాతా రావాలంటే ఏ మందులు యూజ్ చేసుకోవాలని మనం చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో చమత్కార్ అనేది దొరుకుతుంది. సో గార్డా కెమికల్ వల్ల చమత్కార్ దొరుకుతుంది. దీంట్లో మెపిక్విట్ క్లోరైడ్ అనే టెక్నికల్ ఉంటుంది. సో ఇది వాడడం వల్ల మనకు పూత ఖాతా రాలనివ్వకుంటుంది, పూత గూడ రాలనివ్వకుంటూ ఉంటుంది. అదేవిధంగా పూత అనేది సెట్టింగ్ అవ్వడం జరుగుతుంది. సో మనకు కాయల కన్వర్ట్ కావడానికి, అదేవిధంగా గూడ కూడా రాలనివ్వకుండా బెస్ట్ కాయ సెట్టింగ్ కావడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. సో బెస్ట్గా దీని ఉపయోగాలు ఏంటంటే మనకు పూత కూడా రాలనివ్వకుండా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ పూత కూడా రావడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తాయి అన్నమాట. సో మనం ఇది కానీ యూజ్ చేసుకున్న తర్వాత మనకు కొద్ది వరకు గ్రోత్ అనేది కూర్చున్నలాగా ఉంటుంది. అప్పుడు మనకు ఈ సెట్టింగ్ అవ్వడం పూత కూడా రాలనివ్వకుండా అయితే కనిపిస్తుంది. సో ఇది ఎప్పుడు కొట్టుకోవాలంటే మనకు పత్తి హైట్ వచ్చేసి 4.5 అడుగులు ఉన్నప్పుడు మనం ఇది కొట్టుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తాయి అన్నమాట. సో ఇది కొట్టుకున్న తర్వాత మనకు 20 రోజుల వరకు కొద్ది వరకు హైట్ అనేది ఆగిపోతుంది అన్నమాట. సో మళ్ళీ ఇంకా పెరుగుతుంది. ఒక 20 రోజుల వరకు అయితే హైట్ ఆగిపోయినట్లు మనకు ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే అధికంగా పూత ఖాతా రావడానికి మనకు మంచి న్యూట్రిషన్స్ అయితే తీసుకోవాలి. మనకు ఫ్యాంటాక్ ప్లస్ కావచ్చు, అదేవిధంగా టాటా బార్ కావచ్చు, ఇలాంటి న్యూట్రిషన్స్ అయితే మనం యూజ్ చేసుకున్నట్లయితే కూడా ఎక్కువ ఫ్లవర్ రావడానికి అయితే మనకు ఆస్కారంగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్గా వచ్చేసి మనం ఈ చమత్కార్ యూజ్ చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ పూత ఖాతా రావడానికి, అదేవిధంగా పూత ఖాతా రాలకుండా ఉండడానికి అయితే మనకు బెస్ట్ పని చేస్తుంది అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఈ చమత్కార్ కాకుండా మనకు లివోసిన్ ఉంది, ప్లానోఫిక్స్ ఉంది. ఇవి ఈ మూడిట్లో ఏదైనా ఒకటి మీకు దొరికింది కొట్టుకోండి అనమాట. సో దీని మోతాదు కూడా మీరు ఒకసారి ప్లానోఫిక్స్ మోతాదు కానీ మనం చూసుకున్నట్లయితే 5 ml ఉంటుంది. సో ఒకసారి షాప్ వాళ్ళని కూడా సరైన మోతాదు, దానిపైన కూడా ఈ టెక్నికల్ అదేవిధంగా మోతాదు కూడా రాసింది ఉంటుంది. మన ఈ టానిక్ మన బాటిల్ పైన కూడా ఒకసారి షాప్ వాళ్ళని కూడా మీరు కనుక్కొని అయితే యూజ్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, మీ తోటి రైతు మిత్రులకు కూడా షేర్ చేయండి. మనం ముందుగా పత్తి పంట పైన వచ్చే రోగాలు, దానిపైన నివారణ మందులు, అదేవిధంగా మంచి దిగుబడి తీయడానికి వాడే మందుల గురించి తెలుసుకుందాం. So thank you watching this video.